దీన్ని ఇట్లా ఇప్పుకొని మొత్తం తిప్పేసుకొని పక్కెట్టుకోవాలి దోస్తులు దాన్ని. ఆ తర్వాత ఏం చేయాలంటే స్కూల్ లెవర్ తీసుకొని లోపల ఉన్నట్టు ఉంటుంది, దాన్ని కూడా తీసి పక్కెట్టుకోవాలి. దాని లోపల వేరే సామాన్ ఉంటుంది దోస్తులు, అది కూడా కింద పడుతుంది. అవి తీసుకోవాలి, అందులో సామాను ఉంటుంది. ఇది లోపల రాడు, దీన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి. తర్వాత అలా వేసుకొని ఎట్టుంది మొత్తంలా క్లీన్ చేసుకోవాలి, లోపల కూడా గడ్డలది. ఎందుకంటే కచ్చర ఉండి రాదు. మళ్ళీ అంతా మంచిగా నీట్గా తుడుచుకొని చేసుకొని దాన్ని మళ్ళీ సామాన్ వేసేలా దాన్ని మంచిగా పెట్టుకోవాలి దోస్తులు. పెట్టకపోతే కష్టమవుతుంది. ఇది ఒకటి మంచిగా నీట్గా గ్రీస్ బూస్ పెట్టి అన్నీ పెట్టుకొని క్లీన్గా దానికి మంచిగా వేసుకుంటే ఇబ్బంది ఉండదు దోస్తులు. లేకపోతే గ్యాస్ లీకేజ్ చాలా ఇబ్బంది అవుతుంది. సేమ్ నేను చూపించినట్టు చేసుకుంటే సెట్టుగా మళ్ళీ గ్యాస్ వస్తుందా లేదా చెక్ చేసుకొని దానికి ఐటమ్ వేసుకొని ఫిట్ చేసుకోవాలి గట్టిగా, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇంకా పొయ్యి తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని అంతా సాఫ్ చేసుకోవాలి. మంచిగా నీట్గా సాఫ్ చేసుకొని పైపు లోపల పెట్లా దాన్ని ఫిట్ చేసుకోవాలి. మంచిగా టైట్గా ఫిట్ చేసుకొని ఒకసారి పొయ్యి మలుపుకొని ఒకసారి బిల్ల పెట్టాలి. బిల్ల పెట్టి మంచిగా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. గ్యాస్ ముట్టిస్తున్నా చూడండి, మంచిగా వచ్చిందో లేదో. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.